ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు దుబ్బాక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవనీయులు మన అందరి అభిమాన నాయకులు హరీష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ అవకాశం రావడం కూడా చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఆనాడు 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టడంలో నిజంగా కూడా మాకు చాలా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, సిద్దిపేటలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని కేసీఆర్ చాలా అంటే వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, కానీ అప్పుడు కొంతమంది ఉంది. కానీ ఆ అనుభవాన్ని చెప్పే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఆనాడు 2001లో కేసీఆర్ గారు శాసనసభ్యత్వానికి, అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభిస్తామంటే మేము కొంత భయపడ్డాం. కానీ కేసీఆర్ సార్ ఒకటే చెప్పిండు, తెలంగాణ అనేది ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రావటమే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, కాబట్టి తప్పకుండా మీరు ధైర్యంగా ఉండాలి, పోరాటానికి సమర్థంగా రావాలని ఆనాడు కేసీఆర్ సార్ చెప్పిండు మాకు. అదే స్ఫూర్తితోటి 2001 నుంచి 2024 ఇప్పటి మటుకు కూడా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకుంటూ పోతా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో, హరీష్ అన్న గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఆనాడు 2001లో గెలిచిన తర్వాత అప్పుడు బస్సు గుర్తు వచ్చింది మాకు. ఆ బస్సు గుర్తు వస్తే అందరూ కూడా అరే బస్సు గుర్తు వచ్చింది ఎట్లా అని కేసీఆర్ సార్ ఒకటే ధైర్యం చెప్పేది, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, సిద్దిపేట ప్రజల ఆకాంక్ష తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తేనే నీళ్ళు వస్తాయి, తెలంగాణ వస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని చెప్పేవాళ్ళు. తర్వాత కలెక్టర్ 2009లో దీక్షా శిబిరం ఏర్పాటు చేయాలి అంటే అప్పుడు కూడా మళ్ళా బాగైంది. దీక్షా శిబిరం ఏర్పాటు చేస్తున్నాం, మీ హరీష్ సార్తో మాట్లాడి తప్పకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ఒక 200-300 ఎకరాల స్థలం ఒకే జాగాలో ఉండాలి, ఆ స్థలంలో మనం దీక్షా శిబిరం ఏర్పాటు చేయాలి. ఆ దీక్షా శిబిరం ఏర్పాటు చేస్తే ఈ తెలంగాణ ప్రజలను, ఉద్యోగులు అందరినీ కదియాలని ఆనాడు 2009 దీక్షా శిబిరానికంటే ముందు చెప్పడం జరిగింది. ఆ దీక్షా శిబిరం ఏర్పాట్లలో రోజు మా మీద, సార్ మీద, నా మీద, అప్పుడున్న మా సర్పంచ్ కనకయ్య, దానిరెడ్డి, రంగదాంపల్లి వాళ్ళు, ఇంకా చాలామంది అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద రోజు భయంకర కేసు ఉంటుండే. రోజు కంపల్సరీ పోలీస్ స్టేషన్ ఫోన్ని ఆ దీక్ష దగ్గరికి రాకపోదాం, కంపల్సరీ ఆనాడు పోలీస్ స్టేషన్లో అటెండెన్స్ ఇచ్చి మళ్ళీ దీక్షా శిబిరం దగ్గరికి రావాలి. అవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి. బోర్ వేస్తే కేసు అయింది, అన్నం భగవాని వండితే కేసు అయింది. ప్రతి విషయంలో కూడా కేసులు అనేది రోజు కేసు పెట్టి మమ్మల్ని ఆ స్థాయి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈ దీక్ష చెట్టు కొడితే వాల్తా యాక్ట్ కేసు అయింది. ఏ పని చేసినా ఆనాడు దీక్షా శిబిరం ఏర్పాట్లలో రోజు కేసేది. కానీ ఎవరం కూడా భయపడలే. దీక్షా శిబిరం జరగవలసిందే, కేసీఆర్ సిద్దిపేట దీక్ష చేయవలసిందే, తప్పక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా అభివృద్ధి అవుతాయి. ఏదైతే కళలు కన్నామో ఆ కళలు నిశ్చితమని ఆనాడు ఒక పటిష్టంగా మనల్ని కార్యకర్తలను ఏర్పాటు చేసి ఆనాడు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది అదృష్టంగా భావిస్తాం. మనం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం జరిగిందో పెద్దలందరూ చెప్పిండ్రు, కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు ఏం జరిగింది అనేది నా అభిప్రాయాన్ని మీతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.